కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సీక్వెల్స్ భారీ నష్టాలను తెచ్చిపెడుతున్నాయి అని తెలిసి కూడా తమిళ తంబిలు రిస్క్ చేస్తున్నారా? ఇండియన్ 2నే జనాలు పట్టించుకోవడం లేదు అంటే ఇండియన్ 3 తీయడం అవసరమా? సీనియర్ హీరోస్ పోగొట్టుకున్న పరువుని యంగ్ హీరోస్ నిలబెడదామని ట్రై చేస్తున్నారా? సీక్వెల్స్ వెంట పడుతున్న ఆ యంగ్ హీరోస్ ఎవరు చూద్దామా? ఓ సినిమా హిట్ గా నిలిచాక దానికి కొనసాగింపు తీయాలనుకోవడంలో తప్పులేదు. కానీ సీక్వెల్ రూపంలో చెత్త బొమ్మనందించి ఫస్ట్ మూవీకొచ్చిన క్రెడిట్ పోగొట్టేస్తున్నారు తమిళ తంబీలు. కోలీవుడ్ ఇలాకాలో సక్సెస్ కొట్టిన సీక్వెల్ చిత్రాల కన్నా ఫెయిల్ అయినవే ఎక్కువ. అందులోనూ స్టార్ హీరోస్ తెలిసి తెలిసి చేతులు కాల్చుకుంటున్నారు. తమిళంలో సింగం, కాంచన, అరణ్మనై, డిమాంట్ కాలనీ సీక్వెల్స్ చిత్రాలే ప్రేక్షకులను మెప్పించగలిగాయి. మిగిలినవన్నీ జెండు బాంబ్ రాసుకునే ఫిల్మ్స్ గా మారాయి. నేషనల్ ఐడెంటిటీ ఉన్న కమల్ హాసన్ సీక్వెల్స్ తీసి ఆడియన్స్ కు టెస్ట్ పెడుతున్నాడు. విశ్వరూపం 2, ఇండియన్ 2 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డా సార్ మాత్రం ప్రేక్షకులపై కనికరం చూపడం లేదు. ఇండియన్ 3 అంటూ వారిపై ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడు. ఇండియన్ 2కే దిక్కులేదు అంటే 3 ఎందుకు తీస్తున్నారో టీంకైనా క్లారిటీ ఉందా అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. కమల్ మాత్రమే కాదు, విక్రమ్ స్వామి స్క్వేర్ నుంచి విశాల్ పందెంకొడి 2, లారెన్స్ చంద్రముఖి 2, విజయ్ సేతుపతి విడుదల పార్ట్ 2 వరకు ఇదే రిజల్ట్. సీక్వెల్స్ తీసి పోగొట్టుకున్న పరువును నిలబెట్టుకోవాలని ట్రై చేస్తున్నారు స్టార్ హీరోలు. ముందుగా చెప్పాల్సింది తలైవా రజనీకాంత్ గురించి. కెరీర్ లో రోబో తప్ప మరో సీక్వెల్లో నటించని సూపర్ స్టార్ నెక్స్ట్ జైలర్ 2ని సిద్ధం చేశాడు. కమల్ కూడా ఇండియన్ 3తో పాటు విక్రమ్ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. వీరితో పాటు యంగ్ యాక్టర్లకు సీక్వెల్ పిచ్చి పట్టుకుంది. ముఖ్యంగా కార్తీ సీక్వెల్ బ్రాండ్ అంబాసిడర్ గా మారబోతున్నాడు. ఖైదీ 2, ఖాకీ 2, సర్దార్ 2, యుగానికొకడు సీక్వెల్, హిట్ సిరీస్ 4ని ఫిక్స్ చేశాడు. ఈ మేనియా విష్ణు విశాల్ ని తాకింది. త్వరలో రాక్షసుడు, గట్టా కుస్తీ సీక్వెల్స్ ఉంటాయని అనౌన్స్ చేశాడు. గౌతమ్ కార్తిక్, ఇవాన్ తంతిరన్, డిమాంటీ కాలనీ నుంచి కూడా కొనసాగింపు చిత్రాలు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ మేనియా చూస్తుంటే రాను కోలీవుడ్ కూడా మరో బీటౌన్ లో కొనసాగింపు చిత్రాలతోనే టైం పాస్ చేస్తుందేమో చూడాలి.